భక్తుడైన దావీదు గారు మాట అంటాడు. చూడండి ఆ మాట. నేను ముగింపులోకి వచ్చాను. కీర్తనల గ్రంథం 144 కీర్తన, రాజు చదువు 2వ చరణం. 144:2. చివరి మాట నాతో కలిసి చెప్పండి. ఆయన జనములను నాకు లోపరుచువాడై ఉన్నాడు. దేవుడు ఎవరట? దేవుడు ఎవరట? జనములను నీకు లోపరుచువాడై ఉన్నాడు. జనాలనే లోపరచగలిగిన దేవుడు నీ కడుపును పుట్టిన పిల్లలను లోపరచడా? కట్టుకున్న భార్యను లోపరచడా? అమ్మా, నీవు కట్టుకున్న నీ భర్త నీవేదైనా మంచి మాట చెప్తే నీ మాటకు లోబడ్డా? అబ్రహాము షారా మాట, కుటుంబ ప్రార్థన జరిగించుకోండి, మీ భర్తలు మీ మాట వింటారు. మొకాల్లో క్రిస్మస్ పండుగ కనపడుతుంది. లోబడేటట్లుగా చేస్తాడు. దేవునితో ఉన్న బంధం సరిగ్గా ఉంటే, అగైన్ అండ్ అగైన్ నీ కుటుంబానికి దేవునితో ఉన్న బంధం సరైనదిగా ఉంటే, మీ భార్యాభర్తల కుటుంబం సంఘంలో ఉన్న బంధాలు కూడా ఓ బలమైన బంధాలుగా ఉంటాయి. జనములను నాకు లోపరచువాడు ఆయనే అని అన్నాడు కదా, నిజమే. ప్రపంచం ఇశ్రాయేలు దేశం అంతటిని దావీదుకు దేవుడు లోపరిచాడు. ఎంతకాలమో తెలుసా? దేవునితో తన సంబంధం సరిగ్గా ఉన్నంత కాలం దేశం లోబడేటట్లుగా చేశాడు. ఒకానొక సందర్భంలో అహంకరించి, మానవ భాషలో చెప్పాలంటే, బైబిల్ భాషలో చెప్పాలంటే మదించి క్రొవ్విన వాడై బత్షెబాతో కాలు జారాడు. దేవునితో ఉన్న బంధం తెగిపోయింది. దేవుని మాటకు విధేయత చూపలేదు. దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఎప్పుడైతే దేవుని మీద తిరుగుబాటు చేశాడో, దావీదు మీద తిరుగుబాటు చేయటానికి దావీదు ఇంటిలో నుండే శత్రువులు పుట్టుకొచ్చారు. అయ్యా, అమ్మా, నా వైపు చూడండి. దావీదుకు బయట దేశాల నుంచి శత్రువులు రాలా. ఫిలిస్తీన్లు రాలా, అమాలేకీలు రాలా, అమోనీయులు రాలేదు, మోయాబీలు రాలేదు. ఎవరో శత్రువులు వచ్చి ఆయన మీద దాడి చేయక మునిపే దావీదు మీద తిరుగుబాటు చేసే తిరుగుబాటుదారులు ఆయన ఇంటిలో నుంచే దేవుడు లేవనెత్తాడు. అయ్యా, జనములను లోపరచువాడివి కదా, మరి అబ్షాలోము ఎందుకు తిరుగుబాటు చేశాడు? నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? దేవుడు అంటాడు, దావీదు నా మీద తిరుగుబాటు చేశాడయ్యా. కొడుకు తిరుగుబాటు చేస్తాను, నేను మౌనంగా ఉన్నా. తల్లి, నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తే నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేస్తారు. జాగ్రత్త. నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తే నీ భర్త నీ మీద తిరుగుబాటు చేస్తాడు. జాగ్రత్త. అయ్యా, నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తే కట్టుకున్న నీ మీద తిరుగుబాటు చేసే ప్రమాదం. జనములను లోపరుచువాడు నీ దేవుడే. చెప్దాం ఆమేన్. ఒకరోజు ఒక తల్లి ఇక్కడే ఉంది, అద్భుతం. ఆ తల్లి మన మందిరానికి వచ్చినప్పటి నుంచి చిన్న చిన్న స్లిప్పుల మీద ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు రాసుకునేది. ఆ బిడ్డ రాసుకున్న ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్లన్నీ నా దగ్గరకు వచ్చి చూపించింది ఆఫీస్ రూమ్లో. ఆ స్లిప్పులో సేవకురాళ్ళ కొరకు, సేవకుల కొరకు, సంఘ అవసరతల కొరకు, అన్నయ్య ప్రతిరోజు ఉదయం 5ంటికి ఈరోజు నేను వాక్యం వినలేదు అని చెప్పడానికి వీల్లేదు. నా కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని వెతుకుతాయి. లేచిన తోటనే తొల్లిటి గంట దేవునికి ఇస్తాను, తర్వాత అర్ధగంట దేవుని వాక్యం వింటాను, మన లైవ్ ఎర్లీ మార్నింగ్ మెసేజ్. ఆ తర్వాత నేను నా కూతురు చిన్న చిన్న ప్రార్థనా స్లిప్పులు పెట్టుకొని, ఈరోజు ఈ స్లిప్ కొరకు నేను ప్రార్థన చేస్తే నా కూతురు మరో కొన్ని స్లిప్పుల కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత రోజు నా కూతురు చేసిన ప్రార్థన స్లిప్పులు నేను తీసుకుంటా, నా ప్రార్థన స్లిప్పులు నా కూతురు తీసుకుంటుంది. ఇద్దరం కలిసి రోజు ప్రార్థన చేస్తాం. తల్లి కూతుర్లు ఇద్దరం కలిసి కనీసం ఒక 2-3 గంటలు ప్రార్థన చేస్తామన్నా అని చెప్తూ, అన్నయ్య మా బాబు అమెరికాలో ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి అన్నయ్య అంది. మంచిదమ్మా, చేయరా తల్లి, ఫోన్ చేయి మాట్లాడతాను అన్నాను. ఫోన్ చేసింది. నేను అడిగా సరదాగా, తమ్ముడు అమెరికా బాగుందా ఇండియా బాగుందా అన్నా. ఆ బిడ్డ ఏమన్నాడు తెలుసా? అమ్మ ఎక్కడుంటే అక్కడే బాగుంటుంది, అమ్మ లేని అమెరికా నాకు శూన్యంలాగా కనపడుతుంది అన్నాడు. తల్లి, నువ్వెంత ధన్యురాలి అనిపించింది. అమ్మ లేని అమెరికా
అందవిహీనంగా కనపడుతుంది. అమ్మ ఎక్కడుంటే అది ఇండియా అయినా శ్రీలంక అయినా ఎడారైనా అమ్మున్న ఇల్లే, అమ్మున్న స్థలమే నాకు పరలోకం. నిండు యవ్వన బిడ్డ, 25 సంవత్సరాల యవ్వన వయస్సు. ఏదయ్యా నీ ప్రపంచం? అమెరికా బాగుందా, ఇండియా బాగుందంటే అమ్మ ఎక్కడుంటే అదే అందంగా నాకు కనపడింది. ఇలాంటి అద్భుతమైన బంధం ఎందుకుందో తెలుసా? ఆ తల్లి దేవుని మాటకు లోబడేది. నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానయ్యా, మరి నా పిల్లలు నా మాట వింటలేదు. కలవరపడకు, నువ్వు విధేయురాలయ్యవు కదా, నీ విధేయత ఏ నాటికైనా తప్పకుండా నీ పిల్లల్ని దర్శిస్తుంది. వారు ఏదో ఒక రోజు నీకు తప్పకుండా విధేయులు అవుతారు. లోక ప్రభావం కొంత ఉండొచ్చు, ఏ రోజుకైనా దేవుడు వాళ్ళని విధేయులుగా మారుస్తాడు. వాళ్ళని విధేయులుగా మార్చే వరకు, ప్రభు రాకడ వరకు గుడారం ఎదుట బలిపీఠం కట్టుకునే వ్యక్తులుగా మన ముందుముగాక. 4వది, బైబిల్లో చూడండి, నా మాట సరి చదివితే బాగుంటుంది. 18వ అధ్యాయం 17, 19 వచనాలు. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రైట్, మరలా స్టార్టింగ్. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? నా వైపు చూడండి. దేవుడు ఇలా అనలేదు, నేను చేయబోయే కార్యము లోతునకు దాచెదనా అని అనలా. లోతు జీవితంలో ఏం జరగబోతుందో, లోతున్న ప్రాంతంలో ఏం జరగబోతుందో లోతుకు చెప్పకుండా ఎవరికి చెప్పాడు? అబ్రహాముకు నేను దాచలేను అన్నాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో దేవుని స్నేహితుడు అని పిలువబడిన మొట్టమొదటి వ్యక్తి వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ అబ్రహాం. దేవుని స్నేహితుడిని సాక్షాత్తు దేవుడే పిలుచుకున్నాడు. విన్నారు ఈ మాట? నేను దేవుని స్నేహితుడిని అబ్రహాము చెప్పుకోవటం కాదు, అబ్రహామును దేవుడే, అబ్రహాము నా స్నేహితుడు. నేను అంటాను, ఒక వ్యక్తి ఎక్కడైనా గుట్టు దాచగలుగుతాడు కానీ స్నేహితుని దగ్గర గుట్టు దాచడం. అబ్రహాము దేవుని స్నేహితుడు గనక దేవుడు చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచకుండా బయలుపరిచాడు. ఎలా స్నేహితుడయ్యాడు? కుటుంబ ప్రార్థన బలిపీఠం ద్వారా. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. ప్రతిరోజు నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే లోకంలో ఏం జరగబోతుందో ముందే దేవుడు నీకు బయలుపరుస్తాడు. నీ ఇంటిలో ఏం జరగబోతుందో ముందే దేవుడు బయలుపరుస్తాడు. నీ పిల్లల జీవితంలో ఏం జరగబోతుందో ముందే దేవుడు బయలుపరుస్తాడు. నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఏం జరగబోతుందో ముందే దేవుడు బయలుపరుస్తాడు. ఒకవేళ నీ కుమార్తె ప్రెగ్నెంట్ అయితే, ఏమండి ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్ళి అబ్బాయి అమ్మాయా, ఎంఆర్ఐ స్కానింగ్ వాళ్ళు చెప్పక మునిపే, వాళ్ళు తల్లి కడుపులో నుంచి బయటకు రాక మునిపే నీ ఇంట్లో ఎవరు పుట్టబోతున్నారో ఇట్టే నువ్వు చెప్పగలుగుతావు. ఎందుకో తెలుసా? నీవు ఆయనతో స్నేహం చేస్తే, కుటుంబ ప్రార్థన బలిపీఠం నిజంగా నీ ఇంటిలో ఉంటే, కుటుంబ ప్రార్థన చేసే కుటుంబ ప్రార్థనా పరులుగా మనం బ్రతికితే జీవితంలో జరగబోయే ప్రతిదీ దేవుడు నీకు దాచకుండా ప్రతిదీ నీకు తెలియచేస్తాడు. కథగా చెప్తాం ఆమేన్. నా ప్రభు బిడ్డలారా, నేను అతిశయానికి చెప్పట్లా, మిమ్మల్ని పురికొల్పటానికి చెప్తున్నాను. మా తల్లిదండ్రులు రక్షణ పొందినప్పటి నుండి తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, టిల్ డేట్ నన్ను కన్న తండ్రి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడనేది ఎంత ఖచ్చితమో, ప్రతి అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకుంటాడు ఆయన. ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, ఈరోజు లేవలేదు అన్నది ఆయన చరిత్ర పుటల్లో నేటి వరకు లేదు. ప్రతి మధ్యాహ్నం 1.5 సేపు ప్రార్థన చేసుకుంటాడు. ప్రతి ఉదయం 1-1.5 చేసుకుంటాడు అరుణోదయం. మా చిన్నతనంలో వాళ్ళు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో సూర్యుడు పడమటి దిక్కున అస్తమిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన జరిగేది. 7:05కి రేడియోలో వాక్యం స్టార్ట్ అయ్యేది.
7:40 దాకా రేడియో వాక్యం వినేవాళ్ళు. 7:40 తర్వాత చాపేసి కుటుంబ ప్రార్థన 8:30, కొన్నిసార్లు 9 దాకా జరిగేది. 9 దాకా జరిగేది. మొన్న మధ్య ఒకరోజు నన్ను కలిస్తే నేను అడిగా, నాన్న రోజుకు ఎంతసేపు ప్రార్థన చేసుకుంటావు నాన్న అన్న. అట్లాంటివి చెప్పకూడదులే అయ్యా అన్నాడు. పర్లేదు నాన్న, నేను తెలుసుకుంటాను, చెప్పు నాన్న అన్నాను. ఆయన తల్లోంచి కళ్ళెమట్టి నీళ్లు పెట్టుకొని దేవుని కృపను బట్టి రోజుకొచ్చి 4:30 నుంచి 5 గంటలు ప్రార్థనలో గడుపుతానయ్యా. 77 సంవత్సరాల కురువృద్ధుడు. నీకు గంట కూడా ప్రార్థన లేదంటే ఏమైదారు రోగం నీకు? దేవుని సన్నిధిలో ఒక కుటుంబ ప్రార్థన లేకుండా, అరుణోదయ ప్రార్థన లేకుండా, కుటుంబ ప్రార్థన బలిపీఠం కట్టుకోకుండా ఆదివారం చర్చికి వచ్చి మాది ఎమాన్యుయల్ చర్చ్, ఉపయోగం ఏంటి? మాకు ప్రతి ఆదివారం బలమైన వాక్యం, ఉపయోగం ఏంటి? వ్యక్తిగతంగా కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే ఆదివారం మందిరానికి వచ్చి ఉపయోగం ఏంటి? నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం, ఎవరైనా గర్భవతులు ఉంటే పుట్టకు మునిపే మనవడు పుడతాడయ్యా, మనవరాలు పుడుతుందయ్యా. ఎట్లా తెలిసింది నాన్న నీకు? మగబిడ్డ పుట్టేటట్టుంటే సొక్కాయని ఎక్కడ చూపిస్తాడంట మా నాన్నకి, ఆడబిడ్డ పుట్టేటట్టుంటే ఫ్రాకు చూపిస్తాడంట. ఇలా ఒకటి కాదు, ఎన్నో దేవునితో స్నేహం చేయి, ఏది దాచకుండా ప్రతిదీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రతిదీ నీకు బయలుపరుస్తాడు. ఎవరికి బయలుపరుస్తాడు? కుటుంబ ప్రార్థన ఏ ఇంటిలో జరుగుతుందో. అబ్రహాముతో లోతు జీవితంలో ఏం జరగబోతుందో చెప్పాడు. లోతు కుటుంబంలో ఏం జరగబోతుందో దేవుడు చెప్పాల, మౌనం అయిపోయాడు. ఈరోజు వాక్యం వింటున్న జార్జనా, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి కుటుంబం, దేవా కుటుంబ ప్రార్థన జరిగించుకోకుండా నా పడకల మీదకి నేను వెళ్ళను. కుటుంబ ప్రార్థన జరిగించుకోకుండా నేను పడకల మీదకి వెళ్తే అది నాకు చచ్చిన దినంతో సమానమయ్యా. భార్యాభర్తలుగా కలిసి ఒక అర్ధగంట అయినా మేము కుటుంబంగా గడకపోతే మాదేం క్రైస్తవ కుటుంబం అయ్యా, మేమేం దేవుని బిడ్డలమయ్యా. అలా నువ్వు బ్రతుకు, ప్రతిదీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆఖరి మాట, అబ్రహాము ఇంటిలో నుండి విశ్వాస వారసత్వం బయలుదేరింది, విశ్వాసపు వారసులు బయలుదేరారు. లోతు ఇంటిలో నుండి ఎవరు బయలుదేరారో మీకు చెప్పలేను, గుండెలు పగిలిపోతాయి. లోతు ఇంటిలో నుండి భక్తిహీనపు వారసత్వం బయలుదేరింది. కుటుంబ ప్రార్థన జరిగే ఇంటిలో ఒకటి ఆత్మీయ వాతావరణం, జరగని ఇంటిలో లౌకిక వాతావరణం. కుటుంబ ప్రార్థన జరిగే గుడారాల్లోకి ఆనందంగా దేవుడు వస్తాడు. కుటుంబ ప్రార్థన జరగని కుటుంబాలలో బలవంతంగా దేవుడు వస్తాడు. కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాలలో ఆత్మీయ బంధాలు ఉంటాయి. కుటుంబాల మధ్యలో బంధాలు, బాంధవ్యాలు అద్భుతంగా ఉంటాయి. కుటుంబ ప్రార్థన జరగని కుటుంబాల్లో ఎవరికి వారే యమునా తీరన్నట్లుంటాయి. కుటుంబ ప్రార్థన ఏ ఇంటిలో జరుగుతుందో ఆ ఇంటికి దేవుడు ఏది దాచకుండా బయలుపరుస్తాడు. కుటుంబ ప్రార్థన జరగని ఇళ్లలో దేవుడు ఏమీ బయలుపరచడు. అద్భుతం. కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాలలో నుండి విశ్వాస వారసులు పుట్టుకొస్తారు. విశ్వాస వారసులు. బిడ్డలారా, లోకంలో ప్రతి వ్యక్తి ఆస్తికి వారసుల్ని తయారు చేస్తారు, వంశ వృక్షానికి వారసులను తయారు చేస్తారు. మా పొలానికి మా కొడుకే వారసుడు, కొన్న ఇంటికి నా కూతురే వారసురాల, ఆ అపార్ట్మెంట్కి నా మనవడే వారసుడని ఆస్తికి ప్రజలు వారసులను తయారు చేస్తారు. అబ్రహాం ఎవరో తెలుసా? తన విశ్వాస జీవితానికి వారసులను తయారు చేశాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? తన భక్తి జీవితానికి వారసులను తయారు చేశాడు. ఏంటి ఆయన భక్తి జీవితంలో ఎలాంటి వారసులను తయారు చేశాడు? చూడండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, త్వరగా 11వ అధ్యాయం, రాజు చదువు 8వ వచనం. నాతో కలిసి చెప్పండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి. 17వ 17వ వచనం. 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 17వ 17వ వచనం.
రైట్. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. నెక్స్ట్ 20వ వచనం. రైట్. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబు ఏశావును ఆశీర్వదించెను. నెక్స్ట్ వర్స్. విశ్వాసమును బట్టి యాకోబు. 22. యోసేపు తన అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి, వినండి ఇక్కడ అబ్రహాము గురించి ఏమని రాసి ఉంది? అబ్రహాము విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఇస్సాకు విశ్వాసమును బట్టి యాకోబును ఆశీర్వదించాడు. యాకోబు విశ్వాసమును బట్టి చూసాం కదా. తర్వాత యోసేపు విశ్వాసమును బట్టి, అబ్రహాము దగ్గర విశ్వాసాన్ని బట్టి అని చూసాము. ఆయన కుమారుడైన ఇస్సాకు దగ్గర విశ్వాసమును బట్టి, ఎస్. యాకోబు దగ్గర విశ్వాసమును బట్టి, ఎస్. యోసేపు దగ్గర విశ్వాసాన్ని బట్టి తన విశ్వాసపు వారసత్వాన్ని తన కొడుక్కి, మనవ సంతానానికి, ముని మనవ సంతానానికి విశ్వాసపు వారసత్వాన్ని అందించాడు. ఆ వారసత్వంలో నుంచి పుట్టుకొచ్చిన వాడే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆగుదాం ఇక్కడ. లోతింట్లో నుంచి పుట్టిన వాళ్ళ పేర్లు చెప్పండి. మోయాబు అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? తండ్రి ఎవరు? చెప్పలేను. ఇంకా అది ఆ దరిద్రం నేను రాలేను. అయ్యో కడుపును పుట్టిన, అయ్యో ఎంత హేయమైన కార్యం! ఎందుకు ఇలాంటి నీచమైన కార్యం లోతింట్లో జరిగిందో తెలుసా? అబ్రహామును వెంబడించాడు కానీ ఏనాడు ఒక బలిపీఠాన్ని కట్టుకున్నవాడు కాదు. గుడారాలు వేశాడు కానీ ఏనాడు ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగించుకోలేదు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. లోతు కుటుంబం, అబ్రహాము కుటుంబం, 2 కుటుంబాలు మీ మధ్యలో ఉంచాను. ఒక వ్యక్తి దేశంగా మారిపోయాడు, ఒక వ్యక్తి ప్రపంచంగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? ఆ ఇంటిలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగేది. లోతు ఇల్లు ఎందుకు కనుమరుగైపోయింది అంటే కుటుంబ ప్రార్థన లేదు. ముగిస్తున్నాను చూడండి. భక్తిపరులను తయారు చేసే ఆధ్యాత్మిక కర్మాగారం కుటుంబ ప్రార్థన బలిపీఠమే. అగైన్ వినారీ మాట. ఆధ్యాత్మిక వ్యక్తులను తయారు చేసే, నా వైపు చూడాలి, భక్తిపరులను తయారు చేసే ఆధ్యాత్మిక కేంద్రం కుటుంబ ప్రార్థన బలిపీఠమే. కుటుంబ ప్రార్థనలు ఏ ఇంట్లో జరుగుతాయో ఆత్మీయులు ఆ ఇంట్లో నుంచి తయారై వస్తారు, భక్తిపరులు ఆ ఇంట్లో నుంచి వస్తారు, ప్రార్థనా పరులు ఆ ఇంట్లో నుంచి తయారై వస్తారు. అద్భుతం. నోవాహు బలిపీఠం కట్టాడు కదా. నోవాహు కూడా ఓడలో నుంచి బయటకు రావటంతో బలిపీఠం కట్టాడు. అంటే బలిపీఠంతో నోవాహు కూడా అనుబంధం ఉండేది. నోవాహును కూర్చో చక్కటి మాట రాస్తుంది చూడండి. ఆ మాట ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. రాజు చదువు. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. నోవాహు వంశావళి ఇదే. వంశావళి అంటంతో ఏం చెప్పాలి? వాళ్ళ ముత్తాత ఎవరు, వాళ్ళ తాత ఎవరు, ఆయన ఎవరు, ఆయన కొడుకులు ఎవరు, ఆయన మనవ సంతానం ఎవరు, ఆయన ముని మనవ సంతానం ఎవరు, ఇది వంశావళి. కానీ ఇక్కడ ఏమని రాసింది? నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు, నీతిపరుడు, దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు వంశావళిలో నుండి నీతిపరులు పుట్టుకొచ్చారు, దేవునితో కూడా నడిచిన వాళ్ళు పుట్టుకొచ్చారు. నోవాహ్, నీ ఇంట్లో నుండి ఎలాంటి ఆధ్యాత్మిక సంతతి పుట్టుకు రావటానికి కారణం ఏంటి? కుటుంబ ప్రార్థన బలిపీఠం ఉందయ్యా. మోకరిస్తారా?